ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి చెప్దాం బిగ్గరగా స్వరాలు తెరిచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని, మీరు అందరూ కూడా మీ పనుల్లో బిజీగా ఉన్నారని దేవుని పేరిట నేను నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఉదయవేళ సమయంలో దేవునికి సన్నిధికి మరి మీరు ఒక సమయాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చినటువంటి విధానాన్ని బట్టి ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఐ వాంట్ టు గివ్ యూ అన్ ఎక్సర్సైజ్ దిస్ మార్నింగ్ so that you can be prepared for the next week as well. So we have been meditating from the book of James. యాకోబు పత్రిక నుంచి మనము కొన్ని మాటలను పోయినటువంటి వారము జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమందికి గుర్తుంది చెప్పండి ఒకసారి. సో వెరీ మైనర్ చాప్టర్, రైట్? 5 chapters, 108 verses. అలా కూర్చుంటే 2 నిమిషాలు అయిపోద్ది. 5 అధ్యాయాలు 108 వచనాలు కలిగినటువంటి ఒక పత్రిక. నిజంగా చాలా ఆశీర్వాదకరమైనటువంటి ఒక పత్రిక. సో పీపుల్ ఆఫెన్ రిఫర్డ్ ద బుక్ ఆఫ్ జేమ్స్ యాజ్ ద విజ్డమ్ బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. సో నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక కైండ్ ఆఫ్ అ ప్రోవర్బ్స్, ఒక సామెతల గ్రంథము ఎలాగైతే పాత నిబంధన గ్రంథంలో ఉందో అలాగే నూతన నిబంధన గ్రంథంలో కూడా ఒక సామెతల వంటిది కాదు కానీ ఒక విజ్డమ్, ఒక జ్ఞానాన్ని దయచేయగలిగినటువంటి ఒక పుస్తకం. ద విజ్డమ్ బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి పేరును ఈ యొక్క పుస్తకానికి ఇవ్వడం జరిగింది అనే విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ, సో వీ మెడిటేటెడ్ లాస్ట్ వీక్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verses 1 through 3. 3 వచనాలను మనం ధ్యానం చేసాం, గుర్తుందా? సో వీ టైటిల్డ్ లాస్ట్ వీక్ సర్మన్ యాజ్ వాట్? రిలీజియన్ ఆర్ రిలేషన్షిప్. మతము లేదా సంబంధము. అయితే మనకున్నటువంటి దేవునితో మనకున్నటువంటిది ఒక మతపరమైనటువంటి సంబంధమా లేదా మనల్ని మార్చేటువంటి సంబంధమా అనేటువంటి విషయాలను లాస్ట్ వీక్ నేను మీతో మాట్లాడాను. ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ ద లార్డ్ ఈజ్ ఇట్ జస్ట్ ద రిలీజియన్ రిలేషన్షిప్ ఆర్ ద రిలేషన్షిప్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ సెల్ఫ్, అవర్ మైండ్ అండ్ అవర్ హార్ట్. సో అనేటువంటి మాటలు మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్ కదా. అయితే మతము అనేటువంటిది లాస్ట్ వీక్ ఐ స్పోక్ టు యూ దట్ రిలీజియన్ ఈజ్ లైక్ అ థర్మామీటర్. అందరు నా వైపు చూడండి కొద్దిగా. రిలీజియన్ ఈజ్ లైక్ అ థర్మామీటర్. సో థర్మామీటర్ కెన్ ఓన్లీ టెల్ యూ దట్ యు ఆర్ సిక్, యువర్ బాడీ హ్యాస్ అ సర్టన్ టెంపరేచర్, బట్ థర్మామీటర్ కెనాట్ క్యూర్ అవర్ బాడీ, కెనాట్ ట్రీట్ అవర్ సిక్నెస్. బట్ వాట్ క్యూర్స్ అండ్ వాట్ heals our body is Lord Jesus Christ, who is a medicine for every sickness and every need in our life. మతము అనేటువంటిది కేవలం థర్మామీటరు. ఆ యొక్క మతం అనేటువంటిది కేవలము నీలో ఏ లోపం ఉందో, నీలో ఏ పాపం ఉందో చెప్తుంది అంతే తప్ప మతము నిన్ను బాగు చేయలేదు. రిలీజియన్ నెవర్ heals us. Religion never cleanses. It can only tell you that you are fall short of this. But what can cure our body, what can heal our sickness and our sinful nature is the Lord by Jesus Christ by himself. యేసుక్రీస్తు వారు మాత్రమే మనల్ని బాగు చేయగలిగినటువంటి దేవుడని మనం మాట్లాడుకుని ఉన్నాం. ద రియల్ జాయ్ లైస్ నాట్ విత్ ద రిలీజియన్ బట్ ద రియల్ జాయ్ లైస్ విత్ ద రిలేషన్షిప్ అనేటువంటి మాట లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. నిజమైనటువంటి సంతోషము మతాన్ని ఆచరించడం వల్ల కేవలము ఆదివారం ఆరాధనకు వచ్చి 2 పాటలు పాడి ఒక 20 నిమిషాల వాక్యాన్ని విని వెళ్ళిపోతే వచ్చేది కాదు. కానీ నిజమైనటువంటి ఆనందము దేవునితో నిజమైన సంతోషాన్ని బట్టి మాత్రమే వస్తుందన్న విషయాలను పోయినటువంటి వారము మీ అందరికీ కూడా జ్ఞాపకం చేసినట్టుగా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఐ నో and I believe that every sermon which is preached from this pulpit, whoever it is, but they are just carrying the voice of the Lord. నేను అనుకుంటూ విశ్వసిస్తుంది ఏంటంటే దేవుడు ఏ మాట అయితే బోధించమని ఇక్కడ నిలబెట్టి ఉన్నారో వారు దేవుని మాటనే బోధిస్తున్నారు తప్ప సొంత ఆలోచన ఏమాత్రము కానేరదన్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ప్రతి వారం కూడా దేవుడు ప్రతి ఒక్కరి కుటుంబాలతోనూ వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి మాట నిజంగా మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి నిజంగా దేవుని నామాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. అయితే వినినటువంటి మాట విని ఈ చెవిని పడి ఆ చెవిని వెళ్ళిపోక ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఒకసారి. ఇట్ హ్యాస్ టు ట్రావెల్ త్రూ యువర్ ఇయర్, goes to your heart and remain in your heart. బయటికి వెళ్ళిపోవటం కాదు కదా. వినేటువంటి మాటలు ఎలా వెళ్ళాలి? చెవుల ద్వారా వెళ్ళి మన మనస్సులో దాచిపెట్టుకోవాలి. చూడండి, ఏదో ఒక రోజున యేసు ప్రభు వారు అంటారు కదా, సమరయ స్త్రీతో అంటాడు, ఇదిగో ఇప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కానీ తర్వాత దేవుణ్ణి ఆరాధించడానికి నీకు స్థలమే దొరకపోవచ్చు,
దేవుని ఆరాధించడానికి ఒక సమయమే దొరకకపోవచ్చు. కావున దయవుంచి జ్ఞాపకం చేసుకోనండి, వాక్యాన్ని వినడం ఎంత ఆశపడి వింటున్నామో వాక్యాన్ని కూడా అంతే ఆశతో చదువుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. నో మ్యాటర్ వెదర్ యు ఆర్ బిజీ త్రూ అవుట్ ద డే, బట్ స్పెండ్ అ క్వాలిటీ టైమ్ ఇన్ రీడింగ్ ద వర్సెస్, రీడింగ్ ద బైబుల్. టాక్ టు ద లార్డ్ ఫర్ సమ్ టైమ్ personally, so that God can speak to you what he has. Hallelujah. With that introduction, let me jump to the word, the first chapter of James, chapter 60, the first chapter of book of James, verses 16 through 18. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 16-18 వచనాలు త్వరగా చదవండి. Praise the Lord. Don't be deceived, my dear brothers and sisters. Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, who does not change like a shifting shadows. He chose to give us birth through the word of truth, that we might be a kind of a first fruits of all he created. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేస్తాం. మన ముందున్నటువంటి సమయాల్లో దయచేసి ప్రవేశపెట్టడం. మనం గోయింగ్ టు ద వర్డ్. హౌ మెనీ ఆఫ్ యూ ప్రిపేర్ టు లిసన్ ఫ్రమ్ ద లార్డ్ దిస్ మార్నింగ్? ఎంతమంది సిద్ధపడి వచ్చారు చెప్పండి. దేవా, నువ్వు నాతో మాట్లాడితే నేను వెళ్ళాలనుకుంటున్నాను. దేవా, నువ్వు మాట్లాడితే నా జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే నా బ్రతుకును ఒక అర్థం వస్తుందని ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు చెప్పండి. ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తున్నాను. ఈ యొక్క చక్కటి మాట యాకోబు రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, డు నాట్ బి డిసీవ్డ్, మోసపోకుడి నా సహోదరి సహోదరు, కొన్ని వచనాలను అక్కడ రాస్తూ ఉన్నాడు. సో లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావమును గురించినటువంటి ఆలోచన మన మనసులో వచ్చినప్పుడు, వాట్ డు యూ థింక్ ఆఫ్ గాడ్? అర్థమవుతుందా? దేవుని స్వభావం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు మొదటగా ఆయనలో ఉన్నటువంటి లక్షణాల్లో ఏ లక్షణం నీకు కనబడుతుంది మొదటగా? సో వెన్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, సో వాట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్? చెప్పరేమండి? హీస్ ఫెయిత్ఫుల్, హీస్ హోలీ, హీస్ లవింగ్. చాలా ఉన్నాయి కదా. హీస్ మైటీ. Praise be the name of the Lord. A.W. Tozer అంటాడు ఒక మాట, what comes into your mind when you think about God is the most important thing about you. దేవుని గురించి నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నప్పుడు నీ మనసులో ఏదైతే మెలుగుతుందో చూసారా, అదే నీవు అంటాడు A.W. Tozer. What comes into your mind when you think about God is the most important thing about you. దేవునికి స్తోత్రం. దేవుని గురించి నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన చేస్తున్నావు అంటాడు మరొకసారి. దేవునికి స్తోత్రం. వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ విచ్ ఇస్ కాన్స్టెంట్లీ చేంజింగ్. మనము నివసిస్తున్నటువంటి లోకం ఎలాగుంటుందంటే, నిన్న ఉన్నట్లుగా ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. నాట్ జస్ట్ విత్ ద వాల్యూస్ బట్ ఆల్సో విత్ ద పీపుల్ అండ్ ద సరౌండింగ్స్. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మారిపోతారు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయి. మన చుట్టూ ఏదైతే మనం చూస్తున్నామో సమ్టైమ్స్ ఇట్ రిమైన్స్, సమ్టైమ్స్ ఇట్ చేంజెస్. ఈవెన్ our emotions. Sometimes you wake up every morning very strength, having very good strength and believe that you can climb any, mountain. But sometimes you wake up in the mornings that you don't want to do anything, right? ఒక్కొక్క రోజు ఉదయం పూట లెగడంతో చాలా శక్తిగా బలంగా లెగుస్తాము. ఏ కొండనైనా కూడా ఎక్కేయగలిగినటువంటి శక్తి మనకు వస్తుంది. కానీ కొన్ని రోజులు లెగడంతో నీరసంగా లెగుస్తాం. వీ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఏ పని కూడా చేయడానికి శక్తి సరిపోదు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద సరౌండింగ్స్, ఈవెన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్ యాజ్ వెల్. యూ డోంట్ బిహేవ్ ద సేమ్ వే దట్ యూ బిహేవ్డ్ yesterday. సో వీ ఆర్ లివింగ్ ఇన్ అ places where, the places where everything is changing these days. But there is one truth that never changes, is God never
చేంజెస్. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నైనా మారొచ్చామో కానీ మారనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే మనం పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ది అన్చేంజింగ్ గాడ్. చెప్పండి ఒకసారి. ఈ రోజున నాకు దేవుడు ఇచ్చినటువంటి సెర్మన్ టైటిల్ ఏంటంటే ది అన్చేంజింగ్ గాడ్, మారని దేవుడు. మనం అందరం కూడా చెప్పాం. సో వాట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ వెన్ యూ థింక్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్? ఎవ్రీబడి సెడ్ లవింగ్, ఫెయిత్ఫుల్, హోలీ, ఎక్సెట్రా. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. But one thing that you must remember whenever you remember the character of the Lord, that He is unchanging God. చెప్పండి ఒకసారి. ఆయన మారని వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Theologically when I say that, it says immutability of God. ఎప్పటికీ మారని స్వభావము. యాక్చువల్ మీనింగ్ ఏంటంట? ఎప్పటికీ మారని స్వభావం. థియలాజికల్గా మాట్లాడుకుంటే ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్. అసలు మారనే లేడు, ఎప్పటికీ మారనటువంటిది. The fact that God's nature, the fact that His character, the fact that His promises remains constant throughout all the generations. ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని జాతులు వెళ్ళిపోయినా ఆయన యొక్క ప్రేమ మారదు. ఆయన మన మీద ఉన్నటువంటి వాత్సల్యం మారదు. ఆయనకు మన మీద ఉన్నటువంటి వాగ్దానం మారదు. ఆయన స్వభావం అంతకన్నా మారదు. అయితే ఈ టైటిల్ నేను మారని దేవుడు అనేటువంటి మాట చెప్పాను, కానీ యాక్చువల్ మీనింగ్ ఏమంట? ఎప్పటికీ మారని దేవుడు. చెప్పండి ఒకసారి. ఎప్పటికీ మారని దేవుడు. ఒక మాట అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్ దిస్ మార్నింగ్. వి ఆర్ సర్వింగ్ అ లార్డ్ హూ ఇస్ అన్చేంజింగ్. బట్ లెట్ మీ ఆస్క్ యువర్ క్వశ్చన్ దట్ ఆర్ యూ అన్చేంజింగ్ ఆర్ యూ చేంజ్ బై ద సిచ్యువేషన్? మనం పూజిస్తున్నటువంటి దేవుడైతే మారని దేవుడేనండి. కానీ మనం ఆరాధిస్తున్నాము, పూజిస్తున్న దేవుడు మారని దేవుడే. అయితే మనము మారిపోతున్నామా? మారట్లేదా? పరిస్థితులు బట్టి మారిపోతున్నాం, స్థితిని బట్టి మారిపోతున్నాం, చుట్టూ ఉన్నటువంటి కష్టాలు చూసి మారిపోతున్నాం, ఏమి చేతగాని పరిస్థితుల్లో మారిపోతున్నాం. కానీ మనం పూజిస్తున్నటువంటి దేవుడు నిన్న, నేడు, రేపు మారని దేవుడే ఉన్నాడని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. ఆ వరల్డ్ మే చేంజ్. మన చుట్టూ ఉన్నటువంటి లోకం మారిపోవచ్చు, లేదా నువ్వే మారిపోవచ్చు. దేవునితో మనం ఇదిగో చూడండి, యాజ్ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కదా. సో యాజ్ వీ గ్యాదర్ డ్యూరింగ్ ది వాచ్ నైట్ సర్వీసెస్, మెనీ ఆఫ్ us stand up and then give a testimony about our life, our family, మనకున్నటువంటి పరిస్థితులు బట్టి we say that God was so faithful in the last 12 months, right? This is what we prepare to speak during the, give the testimony. His love endures forever. His mercies endures forever. He has been so faithful from the starting of this year to until today. Though I am unfaithful, though I am weak, though I am not strong, my God, ఇవన్నీ కూడా టెస్టిమోనీస్. మనం చెప్తున్నాం, నేను మారిపోతున్నా, మా దేవుడు మారట్లేదు, ఆయన విశ్వాసత మారట్లేదు, ఆయన మాకు ఉన్నటువంటి వాగ్దానం మారట్లేదు. ఎందుకు మారతాడు? ఆయన ఎప్పటికీ మారని దేవుడు కాబట్టి. ఆయన ఎప్పటికీ మారని దేవుడు కాబట్టి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనల్నే మార్చేస్తూ ఉంటాయి. మన మాటను మారుస్తుంటాయి, మన స్వభావాన్ని మారుస్తుంటాయి, మనం నడిచే నడకను మారుస్తుంటాయి, మనం బిహేవ్ చేసేటువంటి విధానాన్ని మారుస్తుంటాయి. బట్ యేసు ప్రభు వారు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తూ యాకోబు ద్వారా ఈ మాట చెప్తున్నాడు. జేమ్స్ ఈజ్ రిమైండింగ్ us again that the storms of life may shift, but the nature of our God remains unshaken. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉన్నా మన దేవుడు ఎప్పటికీ కూడా కదిలించబడినటువంటి దేవుడు. చెప్పండి ఒకసారి. ఎప్పటికీ కదిలించబడినటువంటి దేవుడు. ఈ మాట చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. వి ఆల్ నో ద లైఫ్ ఆఫ్ జేమ్స్. యాకోబు యొక్క జీవితం మనందరికీ బాగా తెలిసినటువంటిది. ఒకప్పుడు హీ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ అ రిలీజియన్. హీ వాజ్ బార్న్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. He was eating at the same table. He was residing in the same house. ఒకే ఇంట్లో ఉంటున్నాడు, ఒకే ఆహారం తింటున్నాడు, ఇదిగో చూడండి, వీలైతే ఒకే కంచం, ఒకే మంచం అంటారు కదా తెలుగులో, అలా తినుంటాడేమో యేసుప్రభు వారితోటి. బట్ హిజ్ ఓన్ బ్రదర్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి మాట యోహాను సువార్త 7వ అధ్యాయం సెలవిస్తుంది.
యేసుప్రభు వారి ఇంటిలోనే పెరిగినటువంటి యాకోబు యేసుప్రభు వారు ఎలాగ వెళ్తున్నాడో చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు గ్రహిస్తున్నాడు. ఇదిగో యేసుప్రభు వారు తిన్న ఆహారమే తింటున్నాడు, ఆయన ఇంట్లోనే పడుకున్నా కూడా యేసుప్రభు వారిని నమ్మలేదు యొక్క యాకోబు. హీ నెవర్ బిలీవ్డ్ దట్ హీ ఈజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ ద గాడ్. యేసుప్రభు వారు నిజంగా మెస్సయ్య అని నమ్మలేకపోయాడు ఆ యొక్క యాకోబు, అంటిల్ హీ వాజ్ ఫాలోయింగ్ రిలీజియన్. మతాన్ని పాటిస్తున్నాడు. హీ వాజ్ ఎట్ హిస్ పీక్ ఆఫ్ హిస్ ప్రాక్టీసింగ్ ది రిలీజియన్. బట్ వన్స్ అగైన్ లెట్ మీ టెల్ యూ, రిలీజియన్ ప్రాబబ్లీ విల్ షో యూ హూ గాడ్ ఈజ్. మతము కేవలము దేవుడు ఎవరు అనేటువంటి చూపిస్తుందేమో. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ద లార్డ్, యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. యాకోబుకి తెలుసు మతంలో ఏం చేయాలో ఏం చేయకూడదు. హీ వాజ్ అవే ఫ్రమ్ ద గాడ్. నిజమైనటువంటి దేవుని వెతకాలని అనుకున్నప్పుడు యేసు ప్రభు వారు మరణించిన తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు, ఇదిగో చూడండి, మొదట అపోస్తలులకును అటు పిమ్మట యాకోబునకు దేవుడు అగుపరచబడ్డాడని అంటూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఈ కష్టకాల పరిస్థితులలో అప్పటి వరకు రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తున్నంత వరకు కూడా జేమ్స్ వాజ్ ఆల్ రైట్ వెన్ ఎవర్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ ప్రాక్టీసింగ్ రిలీజియన్. దెర్ వాజ్ నో అపోజిషన్, దెర్ వాజ్ నో nothing lack in his life. But when he decided to follow the Lord Jesus Christ, ఎప్పుడైతే యేసు ప్రభును వెంబడించాలని ఆలోచన చేశాడో, then the things have moved. The circumstances have been changed. పరిస్థితులు మారిపోయినాయి, చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు మారిపోయినాయి. ఒకప్పుడు మతాన్ని ఆచరించేంత వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో రిలేషన్షిప్ పెట్టుకున్నాడో అప్పటి వరకు తన జీవితము ఒకలాగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చుట్టూ ఉన్నప్పుడు పరిస్థితి ఎలాగున్నది అదే మాటలు అంటాడు కదా, మొదటి అధ్యాయంలో అంటాడు, చెదిరిపోయిన 12 గోత్రికులకు రాస్తూ ఉన్నాడు ఈ యొక్క యాకోబు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ రోజున ఇక్కడ కూడినటువంటి మనలో కూడా చాలామంది ఈ మాటలు అనుకుంటూ ఉంటారేమో. అమెరికాకు వచ్చేంత వరకు బాగానే ఉందండి, ఇక్కడికి వచ్చిన తర్వాతే వివాహం అయ్యేంత వరకు బాగానే ఉందండి, వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టేంత వరకు బాగానే ఉందండి, కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం రానంత వరకు బాగానే ఉంది, కానీ వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో ఈరోజు మనం బ్రతుకుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నీతో పాటు ఉన్నటువంటి నీ స్నేహితుడో నీ మేనేజరో రాత్రి తన మనసు మార్చుకునేటువంటి సందర్భాలు ఎన్ని లేవు మన జీవితాల్లో. ఇప్పటి వరకు నీతో బాగా మాట్లాడినటువంటి నీ యొక్క మేనేజర్ రేపొద్దున పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ వచ్చేటప్పటికల్లా నువ్వు ఇంకా డెవలప్మెంట్ నీడర్ అన్నట్టు మాట చెప్తున్నప్పుడు నిజంగా మన మనసుకి ఎంత ఆందోళన కలుగుతుందో కదా. ఉదయవేళ సమయంలో నా యొక్క మాటలు వింటారు నా ప్రియ సహోదరి సహోదరులారా. యాకోబు కూడా అదే పరిస్థితులు గుండా వెళ్ళాడు. అయితే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే పరిస్థితి గుండా వెళుతున్నారు. బట్ నౌ దే ఆర్ ఫేసింగ్ వన్ మోర్ ఛాలెంజ్. దే ఫెయిల్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ద ట్రయల్ అండ్ వాట్ ఈజ్ అ టెంప్టేషన్. చెప్పండి ఒకసారి. దే ఫెయిల్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ అ ట్రయల్ అండ్ వాట్ ఈజ్ అ టెంప్టేషన్. That's why the book of James, the person James was writing in the verses 16 that do not be deceived. మోసపోకండి. పరీక్షకు శోధనకు మధ్య మీకు తేడా తెలియకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు. చాలా సందర్భాల్లో మనం కూడా మనకు కలిగేటువంటి పరీక్ష శోధనేమో అని అనుకుంటూ ఉంటాం. దెర్ ఆర్ 2 things కదా, పరీక్ష వేరు, శోధన వేరు. పరీక్ష కేవలం నిన్ను ఏం చేస్తుంది అంటే నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుతుంది. చెప్పండి ఒకసారి, ఏం చేస్తుంది? విశ్వాస పరిమాణాన్ని పెంచుతుంది. కానీ శోధన ఏం చేస్తుంది? నిన్ను కృంగదీస్తుంది. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇదిగో చూడండి, ఒకప్పుడు దే వర్ లివింగ్ లావిష్లీ. As long as they were following the religion, they get everything from the city of Jerusalem, from the people around. But when they decided to follow the Lord, they had to leave the city of Jerusalem. తమ కుటుంబాలను ఇదిగో అప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మేసి బయటికి రావాల్సి వచ్చినటువంటి సందర్భం అది. అప్పటి వరకు వారు మతాన్ని ఆచరించేంత వరకు కూడా ఏం చేశారు? చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి నేబర్స్ వారికి సహాయం చేస్తున్నారు. అనేక మంది వారి మాట వింటున్నారు. వీరు అనేక మందితో మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించారో అప్పటి నుంచి వారికి ఏం చేస్తున్నారు? ఏ సహాయం దొరకట్లేదు, ఎవరు సహాయం చేయడానికి ముందు రావట్లేదు. వారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి వేరే చోటకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో వారు అనుకుంటున్నారంట, ఈ శోధన దేవుడే తీసుకొచ్చాడు కాబోలో. ఏంటి ఈ శోధన?
దేవుడే తీసుకొచ్చాడు కాబోలో. The temptation that we are going through, probably God is taking us through this temptation అనేటువంటి ఒక క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఈ యొక్క యాకోబు అంటాడు, దేవుడు శోధించడు, దేవుడు కేవలము పరీక్షిస్తాడు. మనలో కూడా చాలామంది ప్రాబబ్లీ వీఆర్ ఇన్ ద సేమ్ బోట్. ఒకప్పుడు బాగానే ఉన్నామో, ఎప్పుడైతే భక్తిగా నడుచుకుంటున్నామో, ఎప్పుడైతే మానకుండా ఆరాధనకు వస్తున్నామో, ఎప్పుడైతే మానకుండా దేవుని వాక్యాన్ని చదువుతున్నామో, అప్పుడే డెవిల్ అటాక్ చేస్తాడు మన జీవితంలో. ఏమంటే మరల నేను చెప్తూ ఉంటాను, ఒక మాట ఆలోచన చేయండి. ఒక పాట పాడి ఒక వాక్యం వినేసి వెళ్ళిపోయేటువంటి వారికి సాతానుకి ఏమాత్రం కూడా వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకునే అవకాశం కూడా అవసరం లేదు. బట్ హూ కేర్స్? సాతాను ఎవరిని పట్టించుకుంటుందో తెలుసా? విశ్వాసంగా నడుచుకుంటూ, వాక్యం కొరకు సిద్ధపడుతూ, కన్నీళ్లు కారుస్తూ, ఉపవాసాలు ఉంటూ, దేవా నా జీవితంలో ఒక కార్యాన్ని చేయండి అని దేవుణ్ణి ముందు పెట్టుకొని నడిచేటువంటి వారి మీదే సాతాను యొక్క అటాక్. అర్థమవుతుందా? వచ్చి ఏమంటారండి, మనం పూర్వం ఒక సామెత చెప్పేటుంటారు, పండగ క్రైస్తవులు అంటారు చూసారా? పండగ క్రైస్తవులు. వాళ్ళని నేనేమంటానంటే దండగ క్రైస్తవులు అంటాను. వారి వల్ల దేవుడికి ప్రయోజనం లేదు, సాతానికి ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడు ఎవరిని డిస్టర్బ్ చేయడు. డిసెంబర్ 26వ తారీఖు వస్తాడు, జనవరి 1వ తారీఖు వస్తాడు, ఈస్టర్ డే వస్తాడు, చప్పట్లు కొడతాడు, కానుక వేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. నేదర్ గాడ్ కేర్స్ నార్ డెవిల్ కేర్స్ దిస్ పర్సన్. కానీ దేవునికి అవసరం అంటే వీడు కూడా దేవుడికి అవసరం లేదు, కానీ సాతానికి వీడి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడి పెద్దగా అవసరం లేదు సాతానికి ఎవరు అవసరము? ఎవరైతే దేవుని కొరకు వాడబడుతున్నారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే కన్నీళ్లు గారుస్తారో, కుటుంబంలో దేవుడినే ముందు పెట్టుకుని ఎవరు నడుస్తారో వాడు అవసరం సాతానికి ఎంతైనా ఉన్నది. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మనలో చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, ఒక సామెత. మీకు ఆ ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ చాలామందికి ఒక చిన్న పాడు ఆలోచన ఉంటుంది. నాకు లేదని కాదు, పక్కనోడుకుందని. ఏంటంట అది? ఇంగ్లీష్లో మలయాళంలో ఉంటాయి ఇలాంటివి. సో వీ ఆఫెన్ క్రై నాట్ బికాజ్ ఐ ల్యాక్ సంథింగ్, వీ క్రై బికాజ్ సంబడి హ్యాస్ సంథింగ్. నాకు లేదు కాదు దాన్ని బట్టి కాదు నేను ఏడ్చేది, వాడు ఎవడికో ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుంపు, మీరు ఇంటికి వెళ్తారు, ప్లీజ్ చదువుకోండి, 108 వచనాలు ఉన్నాయి కదా. See, he was addressing a basic question in the lives of people who are, living in the city of Jerusalem, who are part of the church. వారి బాధ ఏంటంటే వారికి లేక కాదు. 2వ అధ్యాయం చదువుకున్నట్లయితే అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, ధనవంతులు చూసినటువంటి వారికేమో ఫస్ట్ రోలో కూర్చోబెడుతున్నారంట, డబ్బు లేనటువంటి వారిని చివరి రోలో కూర్చోబెడుతున్నారంట, డబ్బు ఉన్నటువంటి వారికి ఏమో బాగా ట్రీట్మెంట్ ఉందంట, డబ్బు లేని వారికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ఇట్ వాస్ ద క్వశ్చన్ దట్ హీ వాస్ అడ్రస్సింగ్ ఇన్ ద చాప్టర్ 2 యాజ్ వెల్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అయ్యో మాకు ఈ శోధన ఎందుకు వచ్చింది అనేటువంటి బాధపడుతున్నటువంటి వారు దేవుని మీద వేస్తూ ఉన్నారు ఆ యొక్క శోధన. మరలా చెప్తున్నారు, గాడ్ నెవర్ టెంప్ట్స్ us, గాడ్ ఓన్లీ టెస్ట్స్ us. పరీక్ష మనకి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఎలాగున్నావో నీకు నేర్పిస్తుంది. పరీక్ష కాలం అనేటువంటి మాట చెప్పాలి తప్ప దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనేటువంటి మాట నేను చెప్పడానికి వీలు లేదని చెబుతూ హీఈస్ అడ్రస్సింగ్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ దెన్ ఆన్సరింగ్ దట్ హీఈస్ అన్చేంజింగ్ గాడ్. నీ చుట్టూ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు, నీ పరిస్థితి బాగున్నంత వరకు బాగున్నావు. పరిస్థితి బాగాలేనప్పుడు దేవుని మీద నింద వేస్తున్నటువంటి ఆ యొక్క గుంపును ఆలోచన చేస్తూ జేమ్స్ అంటాడు కదా, ఆయనలో ఎటువంటి మార్పు లేదు, ఆయన మారనటువంటి దేవుడు. ఈరోజు ఇక్కడ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడు, నిన్నటి వరకు నీ జీవితంలో కార్యం చేసినటువంటి దేవుడు ఈరోజు ఎందుకు చేయడు? ఈరోజు మన జీవితంలో కార్యాలు చేసినటువంటి దేవుడు రేపు ఎందుకు చేయడు? ఇండియాలో నుంచి అమెరికాకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇక్కడ నీవు నన్ను అప్పుల బాధలో ఉండిపోవాలనే దేవుడు ఆలోచన కాదు కదా, ఆర్థిక లేమితో ఉండిపోవాలనే ఆలోచన కాదు కదా, ఉద్యోగం లేకుండా బ్రతకాలనేటువంటిది దేవుని ఆలోచన కాదు కదా, ఇబ్బందులతోనో లేదంటే ప్రతిరోజు రేపు ఏమవుతుందో అనేటువంటి ఆందోళనతో బ్రతకాలన్న ఆలోచనతో దేవుడు నన్ను ఇక్కడికి నడిపించలేదు. దేవునికి స్తోత్రం.
మన చుట్టూ ఉన్న ఎన్నో పరిస్థితులు మారిపోతున్న మారని దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్న నీ జీవితంలో ఏ కార్యం అయితే చేశాడో ఈరోజు కూడా అటువంటి కన్నా గొప్ప కార్యాలను నీ ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ట్రయల్స్ ఆర్ సంథింగ్ దట్ ఎక్స్టర్నల్ బ్యాటిల్ అండ్ ద టెంప్టేషన్ ఈజ్ సంథింగ్ ఇంటర్నల్ బ్యాటిల్. మనలో చాలామంది బయట ఉన్నటువంటి వ్యక్తులతో చాలా చక్కగా పోరాడగలుగుతాం. But we fail to fight internally. We are well equipped to fight external. But many a times we fail internal. బయట ఉన్నటువంటి శత్రువుని ఎలాగైనా ఇదిగో జయించడానికి ఇష్టపడుతుంటాం, కానీ లోపల ఉన్నటువంటి శత్రువుని మాత్రం జయించడానికి చాలా కష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు రాసుకొని వచ్చానండి. మళ్ళీ ఈ బుక్ అంతా నెక్స్ట్ వీక్ కూడా చెప్తాను, సిద్ధపడండి. ఆ సమయంలో దేవుడు అంటాడు కదా సాతాను, నువ్వు దేవుడిని ప్రేమిస్తే నీకెందుకు ఈ కష్టం వస్తుంది? అసలు దేవుడే నిన్ను ప్రేమిస్తే నీకెందుకు ఈ కష్టం వస్తుంది? ఇఫ్ గాడ్ లవ్స్ యూ, దిస్ వుడెంట్ హ్యాపెన్ టు యూ. ఇఫ్ యు ఆర్ గుడ్, నువ్వు మంచోడు అయితే నీకెందుకు జరుగుతాయి ఇవన్నీ? మేబీ గాడ్ హ్యాస్ ఫర్గాటన్ యూ. ఇవన్నీ ఎవరు చెప్తారు? చెప్పరేమండి? చెప్పండి ఒకసారి. ఎవరు చెప్తారు? సాతాను. సాతాను ఎప్పుడు మన మనసుకు వచ్చి చెప్తాడు, నువ్వు మంచోడు అయితే నీకు ఎందుకు జరుగుతారు ఇలాంటివన్నీ? ప్రాబబ్లీ దేవుడు నిన్ను మర్చిపోయాడేమో, దేవుడు నిన్ను ప్రేమించట్లేదేమో, లేదా దేవుడిని నువ్వు ప్రేమించట్లేదేమో. బట్ డిసెప్షన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ బికాస్ ఇట్ యూసెస్ ట్రయల్స్ టు మూవ్ టు టెంప్టేషన్స్. పరీక్షకు శోధనకు మధ్య ఒక వారధి అనేటువంటిది ఉంటుంది. ఆ వారధి మోసపోవటం. చెప్పండి ఒకసారి. There is a bridge between trial and temptation. As long as you are in the trial, believe that you are still in the hands of the Lord. But don't be deceived to move from trial to temptation. నీ పరీక్ష నుండి టెంప్టేషన్లోకి నువ్వు వెళ్ళడానికి వీలు ఏమాత్రము కూడా లేదు. వెళ్ళాలంటే మోసపోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ రాస్తూ ఉన్నాడు. లెట్స్ రీడ్ దట్ వర్సెస్ 17. Every good and perfect gift is from above, coming down from the Father of the heavenly lights, who does not change like a shifting shadows. Telugu chaduvam ఒకసారి. దేవునికి స్తోత్రం. God is the source of every gift. చెప్పండి ఒకసారి. God is the source of every gift. ఈ మాట మనం చాలా చక్కగా చదివేస్తూ ఉంటాం, కానీ యాకోబు ఈ మాటను ప్రజెంట్ చేయడానికి చూడండి ఏమేమి వాడాడంట. చదువు ఒకసారి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, ప్రతి వరమును, చెప్పండి ఒకసారి ఏంటంట, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చిన. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశారు. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబవ్, కమింగ్ డౌన్ ఫ్రమ్ ది ఫాదర్ ఆఫ్ ది హెవెన్లీ లైట్స్, హూ డస్ నాట్ చేంజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు వారందరూ కూడా అనుకుంటున్నారు మాకు వచ్చినటువంటి ఆస్తి మా కష్టం ద్వారా సంపాదించుకున్నాం. కష్టం వచ్చింది, ఆ ఊర్లో ఆస్తి అంతా అమ్ముకొని వేరే ఊరికి వచ్చేసారు. వారు అనుకున్నారు కదా, ఈ డబ్బే ఉంటే మా పిల్లల్ని బాగా చదివించుకునే వాళ్ళం కదా, ఈ డబ్బే ఉంటే ఈ యొక్క దేశంలో మంచి ఇల్లు కట్టుకుని ఉండేటువంటి వారం కదా. బికాజ్ వీ బిలీవ్డ్, బికాజ్ వీ ట్రస్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ గోయింగ్ త్రూ దిస్ టెంప్టేషన్. ఈ శోధన గుండా మేము వెళుతున్నాము అనేటువంటి మాట వారు చెప్తూ, ఈ డబ్బే ఉంటే కనుక మాకు ఎంతో ఉపయోగపడుతుంది కదా అని ఉంటే వారు అంటారు, వారి మధ్యలో యాకోబు అంటాడు, ఏమంటాడంటే పరలోక ఏంటంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా చక్కగా రాసింది ఏంటంటే కమింగ్ డౌన్. చెప్పండి ఒకసారి. పరలోక సంబంధమైనదే అని చెప్తూ ఇంగ్లీష్లో కమింగ్ డౌన్ అనేటువంటి మాటకి యాక్చువల్గా గ్రీక్ మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్, ఇట్ ఈస్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, మీనింగ్ గాడ్ కీప్స్ ఆన్ గివింగ్. చెప్పండి ఒకసారి. గాడ్ కీప్స్ ఆన్ గివింగ్. ఎప్పటి వరకు ఇస్తాడో ఇస్తూనే ఉండేటువంటి దేవుడు అనేటువంటి మాట అర్థం అది. అంతేనా తెలుగులో? గాడ్ కీప్స్ ఆన్ గివింగ్.
కమింగ్ డౌన్ అనేటువంటి మాట అక్కడ రాసినటువంటి యాక్చువల్ గ్రీక్ తర్జుమాలో చెప్తున్న మాట ఏంటంటే గాడ్ కీప్స్ ఆన్ గివింగ్, హీ నెవర్ చేంజెస్, హీ ఈజ్ సేమ్ ఎస్టర్డే అండ్ హీ ఈజ్ సేమ్ టుడే అండ్ హీ విల్ బి సేమ్ ఫర్ ఎవర్. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. హీస్ కంటిన్యూ టు గివ్ అస్. ఆయన మారనటువంటి దేవుడు. అండ్ he doesn't give once and stops. And he keeps on supplying, sustaining and strengthening us day after day. ఒక రోజు ఇచ్చి ఆపేసినటువంటి దేవుడు కాదండి. చూడండి, మనందరికీ తెలిసినటువంటి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్, మన్నా. ఇందాక చక్కటి పాట పాడు, మన్నాను కురిపించావు, బండ నుండి నీళ్లను ఇచ్చావు. ఎన్ని రోజుల వరకు ఇచ్చారు దేవుడు మన్నాను? వారు వాగ్దాన దేశంలో ప్రవేశించేంత వరకు కూడా వారికి ఆహారము దేవుడు వారికి దయచేశాడు. 40 సంవత్సరాల 39 సంవత్సరాల 11 నెలలు దేవునికి స్తోత్రం. హిస్ కంటిన్యూ టు గివ్, హిస్ లవ్ నెవర్ చేంజెస్, హిస్ మెర్సీస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన వాత్సల్యం మన మీద నిత్యము నిలిచి ఉండేటువంటి వాత్సల్యము. ఆయన మారినటువంటి దేవుడు. ఏమండి, వారి జీవితాల్లో ఇచ్చినటువంటి దేవుడు మన జీవితాల్లో ఎందుకు ఇవ్వడు? If God could lead people of Israelites, why he can't lead us? Why he can't give us? As we are naming our God is the unchanging God. He can meet every need in your personal life, no matter whether it is a small or big. Our God is not just a healer of a fever. Our God is not just a healer of a cancer. Our God is a healer of much more things in our lives. కేవలము ఇదిగో చూడండి, మన మార్టిగేజ్లను తీర్చేటువంటి దేవుడు మాత్రమే కాదు, లేదంటే మన ఆర్థికంగా అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుడు మాత్రమే కాదు, అంతకు మించి మన జీవితంలో ఎన్నో కార్యాలు చేయటకు ఆయన మారనటువంటి దేవుడు. హల్లెలూయా. Malachi chapter 3 verses 6 it says, I the Lord do not change. నేను మార్పు లేనటువంటి దేవుడు అని ఎవరు చెప్తున్నారు? ఇట్స్ నాట్ జేమ్స్, it is God by himself. He says, I do not change. అందుకని అంటాడు, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. జ్యోతిర్మయుడు అంటే the father of heavenly lights, the one who created stars, the one who created sun and moon. Just imagine. People are, calculating, the scientists astrologically, they are calculating the intensity of the light of the sun is diminishing day by day. సూర్యుని యొక్క సూర్యరశ్మి, చంద్రుని యొక్క వెలుగు రోజు రోజుకు కూడా ఏమవుతుందంట, ఏమంటారంటే తగ్గిపోతూ ఉంది. ఈ సూర్యులు, నక్షత్రాలు, చంద్రుడు దాని యొక్క కాంతి ప్రతిరోజు కూడా తగ్గిపోతూ ఉన్న వాటిని సృష్టించినటువంటి జ్యోతిర్మయుడు అంటాడు దేవుడు. హల్లెలూయా. వీటన్నిటిని సృష్టించినటువంటి జ్యోతిర్మయుడు, ఆయన వెలుగు మాత్రము మారనటువంటిది. ఆయన మారనటువంటి దేవుడు. సూర్యుని యొక్క సూర్యోదయము ఉదయం వచ్చి సాయంకాలానికి వెళ్ళిపోతుందేమో, చంద్రుడు సాయంకాలానికి వచ్చి ఉదయం వేళ వెళ్ళిపోతాడేమో, ఏదో ఒక సమయంలో ఆ యొక్క సూర్యోదయం ఆగిపోతుందేమో, ఏదో ఒక సందర్భాల్లో చంద్రుడు రాక ఆగిపోతాడేమో, కానీ వాటిని సృష్టించిన దేవుడు మాత్రము ఇదిగో ఆయనలో ఏ చంచలత్వము లేదు, ఆయనలో ఏ గమనములు లేవని యాకోబు చెప్తా ఉన్నాడు. ఉదయవేళ సమయంలో as you are entering into a new week, my dear church, let me encourage you by saying this: God is unchanging God. He remains faithful. He remains lovable. He remains good in your life, no matter what the situations and the circumstances around. ఈ రోజున దేవుని యొక్క వాక్యాలను వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, when in doubt, trust the promises of the Lord. When you have question, trust the character of the Lord. When in fear, trust his nature, which is unchanging. ప్రశ్న ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణం ఏంటో జ్ఞాపకం చేసుకోనండి. సంశయం ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోనండి. భయముతో ఉన్నప్పుడు దేవుని యొక్క గుణాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వాటిలో ఒక అద్భుతమైన గుణం ఏంటి? ది అన్చేంజింగ్ గాడ్. చెప్పండి, అందరూ కూడా విశ్వాసంతో చెప్పండి ఒకసారి. ది అన్చేంజింగ్ గాడ్.
And he ended that 18 verses with the salvation. Let's read that. He chose to give us birth through the word of truth, that we might be a kind of a first fruits of all he created. తెలుగులో చదవం ఒకసారి. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ గాడ్ కుడ్ చేంజ్ ద మైండ్ అండ్ బిహేవియర్ ఆఫ్ జేమ్స్, ద సేమ్ గాడ్ వీఆర్ సర్వింగ్ టుడే, దట్ హూ ఈస్ అవైలబుల్ ఫర్ యూ టు రిసీవ్. యాకోబును మార్చినటువంటి దేవుడు మనల్ని కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబును రక్షించిన దేవుడు ఎవరైతే ఇంకా రక్షణకు రాలేదటువంటి వారు ఉన్నారో వారిని ఆహ్వానం పలుకుతున్నాడు. He's unchanging God, not just as a provider, but as a person who saves our souls. మన యొక్క ఆత్మను రక్షించగలిగినటువంటి దేవుడు. ఈరోజున వాక్యాల దూరాన సమీపాన్ని అందరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారు. యాకోబును రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజున వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి మాట జ్ఞాపకం వస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన మారనటువంటి దేవుడు. చెప్పండి అందరు కూడా ఒకసారి, అందరు చెప్పండి ఒకసారి. ఆయన మారని దేవుడు. అయితే నేనే మారిపోతున్నాను అనండి ఒకసారి. చెప్పరేమండి? ఆయన మారని దేవుడు, నేను మారిపోయేటువంటి వ్యక్తిని. అవునా? Our faith should be as strong as yesterday and today forever. తల్లు వంచండి, తల్లు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవునికి సన్నిధిలో మనకున్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. వాటిని జ్ఞాపకం చేసుకుని అక్కడే ఉండిపోమని మీకు జ్ఞాపకం చేయట్లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీతోటే దేవుడు మాట్లాడుతున్నాడంటే మీరు ఎందుకు దేవునితో కొద్దిసేపు స్వరాలు తెరిచి అడగకూడదు? దేవా, కష్టాలలో నష్టాలలో నీవే మాకు తోడుగున్నావు కదా నాయన తండ్రి. మా ఇరుకు ఇబ్బందుల్లో ప్రభా నువ్వే మాకు తోడుగున్నావు కదా నాయన. యుద్ధవేళ సమయంలోనైనా ఆనాడు యాకోబుకు తోడుగున్నటువంటి దేవుడువు, చెదిరిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తులకు తోడుగున్నటువంటి దేవుడువు నీవు. ఈరోజు నీవు మాకు తోడుగున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును నాయనా, నీకే వందనాలు. దేవా నీకే వందనాలు. దేవా నీకే వందనాలు. అపోజినటువంటి పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 And my God will meet all your needs according to the riches of his glory in Christ Jesus. క్రీస్తు తన మహిమైశ్వరం చొప్పున మీకు ప్రతి అవసరతను తీర్చును అంటాడు. It's not according to your riches, it is according to the riches of his glory in Christ Jesus. దేవుడు తనకు మహిమైశ్వరము చొప్పున. ఇక్కడ ఒక చిన్న అనాలజీ జ్ఞాపకం చేసుకుందాం. When you attend a marriage, we don't carry our own food, right? మనం ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు మన సొంత ఆహారాన్ని మనం తీసుకొని వెళ్ళాం కదా. Because we believe that those who invited us, they will definitely have an arrangement to feed me, give me a food to their capacity. వారికి తగినట్లుగా మాకు ఆహారాన్ని ఇస్తారని నమ్మేసి వెళ్ళిపోతాం. అదే దేవుని యొక్క మాట కూడా సెలవిస్తుంది కదా, అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్. అడుగుతారా? పెడతాం ప్లీజ్. ఒకసారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒక చేయబట్టుకుంటారా? Probably they may need your prayers. చిన్న ప్రార్థన చేస్తారు వారి గురించి. Just pray, just pray. You don't know what their need is, but when you are praying, the chains are being broken. When you are praying,
the scales of the eyes are falling. When you are praying, the hearts are being revealed who God is. You don't know what their situation, what their family life is, what their kids are going through, what their economically, what their health is. But our God is a God who never changes. Our God is a God who unchanges. Oh, I, the Lord who never changes, is what my God claims. Praise the Lord, praise the Lord, praise the Lord. We are praying, oh Father. We're praying, oh Father. We are praying, oh Lord. We are praying, oh Father. We are praying, oh Lord. We are praying, oh Father. ఓ వారు వెళ్తున్న పరిస్థితి ఏమై ఉన్నదో ఆనాడు నాన్న యాకోబు అంటున్నట్టుగా, అయ్యా మోసపోకుడి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను శోధించడు. నువ్వు శోధనలో వెళ్ళినప్పుడు ఇదిగో దేవుడు నన్ను శోధిస్తున్నాడని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను శోధించడు, ఆయన కేవలం నన్ను పరీక్షించేటువంటి దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.